నిన్న 'బీబీ జోడీ' సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్‌లో నలుగురినైతే ఇంట్రడ్యూస్ చేశారు కదా! ఈరోజు ఎపిసోడ్‌లో ఇంకో నలుగురినైతే ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసి నేను చెప్పేది జెన్యూన్ రివ్యూ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ జోడీ వచ్చేసి మానస్ శ్రేష్ఠి గారైతే వచ్చారు. మానస్ మనందరికీ తెలుసు కదా, సైలెంట్ కిల్లర్. జబర్దస్త్లో కూడా చూస్తున్నాం. ఇంకా శ్రేష్ఠి గారి విషయానికి వచ్చేసరికి తనైతే నాకు ముందు తెలియదు. జానీ గారి విషయంలో వచ్చినప్పుడైతే నాకు తను అప్పుడు తెలిసింది. జానీ గారి టాపిక్ ఇక్కడ వచ్చింది కాబట్టి మేమైతే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం మిమ్మల్ని. ఆ విషయంలో జానీ గారిది తప్ప శ్రేష్ఠి గారిది తప్ప అనేది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ జోడ్ వచ్చేసి చైతు కీర్తి. చైతు ఆర్జే చైతు మనందరికీ తెలుసు కదా. తనుజన్ ఆడియన్స్ ఎలాగైతే మన ఇంటి ఆడపిల్లని ఫీల్ అయ్యారో, బిగ్ బాస్కి వచ్చినప్పుడు కీర్తిని కూడా అలాగే ఆడియన్స్ ఫీల్ అయ్యారు. అంతమంది ఫ్యాన్స్ని కూడా సంపాదించుకుంది, అంతమంది ప్రేమ కూడా పొందింది. నెక్స్ట్ జోడ్ వచ్చేసి ధనరాజ్ అండ్ భాను గారు. ధనరాజ్ గారు మూవీస్ తీశారు, జబర్దస్త్ చేశారు, ప్రొడ్యూసర్ అయ్యారు, ఇప్పుడు డాన్సర్గా మన ముందరికైతే వచ్చాడు. ఇంకా భాను గారి విషయానికి వచ్చేసరికి తను యాంకరింగ్ చేసింది, ఇంకా డ్యాన్స్ కూడా చేస్తుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ జోడ్ వచ్చేసి మణికంఠ ప్రియాంక గారు అయితే వచ్చారు. మణికంఠని ఎవరైనా మర్చిపోయి ఉంటారా? బిగ్ బాస్ హౌస్లో ఒక సెన్సేషనల్ క్రియేట్ చేశారు. ఇంకా ప్రియాంక గారు కూడా ఎమోషనల్గా అందరికీ కనెక్ట్ అయిపోయారు. వీళ్ళిద్దరిని ఎవరు మర్చిపోయిండారని నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఈ ఎపిసోడ్లో వచ్చిన నలుగురు వీళ్ళేనండి. మొత్తం 8 జోడీలను అయితే మనకు పరిచయం చేశారు. వీళ్ళలో 4 జోడీలు అయితే పవరాస్తా గెలుచుకున్నారు. ఆ పవరాస్తాకు ఉన్న పవర్ ఏంటో టైం వచ్చినప్పుడు చెప్తానన్నారు ప్రదీప్ గారు. పవరాస్తా గెలుచుకున్న 4 జోడీలు వచ్చేసి మణికంఠ జోడీ, శ్రీనివాస్ జోడీ, విశ్వ జోడీ అండ్ చైతు జోడీ అయితే గెలుచుకున్నారు. ఇప్పుడు వచ్చిన 8 జోడీలకైతే జడ్జెస్ ఒక గేమ్ అయితే పెట్టారు. ఆ గేమ్ ఏంటంటే, ఇప్పుడున్న 8 జోడీలలో మీకు ఎవరు టఫ్ అనిపిస్తున్నారో వాళ్ళ ఫోటో ఫైర్లో పెట్టి, ఎవరు టఫ్ కాంపిటీషన్ కాదనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఫ్లవర్లో పెట్టాలి అనేసి అయితే గేమ్ చెప్పారు. ఫస్ట్ వచ్చేసి అమర్దీప్ నైనిక జోడీ అయితే వచ్చారు. వాళ్ళు వచ్చేసి ఫ్లవర్ ప్లేస్లో శ్రీ సత్య అర్జున్ ఫోటో అయితే పెట్టారు. రీజన్ వచ్చేసి కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ అనిపించింది, మళ్ళీ మీరు కాంపిటీషన్ నాకు అవ్వచ్చు, శ్రీ సత్య డ్యాన్స్ బాగా చేస్తుంది అనేసి అయితే ఫ్లవర్ పెట్టామనేసి చెప్పారు. ఇంకా ఫైర్ ప్లేస్లో వచ్చేసరికి మానస్ శ్రేష్ఠి ఫోటో అయితే పెట్టారు. ఎందుకంటే మానస్ డ్యాన్స్ బాగా చేస్తాడని అందరికీ తెలిసిందే. ఇంకా శ్రేష్ఠి విషయానికి వచ్చేసరికి తను డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కదా, ఆబ్వియస్లీ తను డ్యాన్స్ బాగా చేస్తుంది, మాకు టఫ్ కాంపిటీషన్ అవుతుంది అనేసి ఫైర్లో పెట్టామనేసి చెప్తారు. నెక్స్ట్ చైతు కీర్తి జోడీ అయితే వచ్చారు. వాళ్ళు ఫైర్ ప్లేస్లో వచ్చేసి ధనరాజ్ గారి ఫోటో అయితే పెట్టారు. తన ఎనర్జీకి మాకు టఫ్ కాంపిటీషన్ అవుతారు అనేసి చెప్పారు. ఇంకా ఫ్లవర్ ప్లేస్లో వచ్చేసి ప్రియాంక జోడీ ఫోటో అయితే పెట్టారు. రీజన్ వచ్చేసి మీరు డ్యాన్స్ చేయడానికి వచ్చినట్టు లేదు, రిలాక్స్ అవ్వడానికి వచ్చినట్టుంది అనేసి చైతు గారు అయితే ప్రియాంకని అంటారు. ఇక్కడ చైతు గారితో ప్రియాంక గారు చాలా ఆర్గ్యుమెంటే చేశారు. నెక్స్ట్ విశ్వ జోడీ అయితే వచ్చారు. వాళ్ళు ఫైర్ ప్లేస్లో వచ్చేసి అమర్దీప్ జోడీని అయితే పెట్టారు. రీజన్ ఏంటంటే 15 డేస్ బ్యాకే హ్యాండ్కి సర్జరీ అయింది, కానీ ఇంత బాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అది క్యూర్ అయినాక మాకు టఫ్ కాంపిటీషన్ అవుతాడు అనేసి చెప్తారు. ఫ్లవర్ ప్లేస్లో వచ్చేసి ప్రియాంక జోడీని అయితే పెడతారు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉంది అందరితో పోలిస్తే అనేసి చెప్తారు. నెక్స్ట్ ధనరాజ్ జోడీ అయితే వస్తారు. వాళ్ళు ఫైర్ ప్లేస్లో వచ్చేసి అమర్దీప్ వాళ్ళ జోడీని అయితే పెడతారు. రీజన్ ఏంటంటే ఇంత ముందుకు వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు కదా, హ్యాండ్కి సర్జరీ అయినా కానీ డ్యాన్స్ ఇరగదీస్తున్నావు. ఇంకా నైనిక విషయానికి వస్తే తను ఒక డాన్సర్, మీరిద్దరు మాకు టఫ్ కాంపిటీషన్ అవుతారు అనేసి చెప్తారు. ఫ్లవర్ వచ్చేసి ప్రియాంక జోడీని అయితే పెడతారు. డ్యాన్స్ విషయానికి వస్తే అందరికంటే మీది కొంచెం తక్కువ ఉంది డ్యాన్స్ అనేసి ధనరాజ్ గారు అయితే చెప్తారు. ఇక్కడ కూడా ప్రియాంక డిఫెండ్ చేసుకుంటుంది. మణికంఠ ఇక్కడ కూడా ఏం మాట్లాడలేదనేసి ప్రియాంక గారు అయితే అరుస్తారు. అప్పుడు మణికంఠ అయితే మాట్లాడతాడు. అందరికి ఒక ఛాలెంజ్ అయితే ఇస్తాడు. బిగ్ బాస్ హౌస్లో డెమాండ్ పవన్ ఎలాగైతే ఛాలెంజ్ ఇచ్చాడో ఇక్కడ కూడా మణికంఠ సేమ్ అలాగే ఛాలెంజ్ ఇస్తాడు. నేను నాన్ డాన్సర్గా స్టేజ్ మీదకి వచ్చాను, దిగేటప్పుడు డాన్సర్గా వెళ్తాను అనేసి అయితే ఛాలెంజ్ విసిరాడు. నెక్స్ట్ మణికంఠ వాళ్ళ జోడీ అయితే వచ్చారు. వాళ్ళు ఫైర్ ప్లేస్లో వచ్చేసి మానస్ని పెట్టాడు. ఎందుకంటే మానస్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగా చేస్తాడు. ఇంకా శ్రేష్ఠి వచ్చేసి కొరియోగ్రాఫర్, మాకు టఫ్ అవుతుంది అనేసి పెట్టారు. ఇంకా ఫ్లవర్ ప్లేస్లో వచ్చేసి నేహా విశ్వ వాళ్ళ జోడీ ఫోటో అయితే పెట్టారు. రీజన్ వచ్చేసి నేను ఎప్పుడు వాళ్ళ డ్యాన్స్ చూడలేదు, ఇక్కడున్న వాళ్ళందరిలో కంటే నాకు వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు ఫ్లవర్ ప్లేస్లో పెడుతున్నా అనేసి అయితే ప్రియాంక గారు చెప్తారు. నెక్స్ట్ జోడీ అర్జున్ శ్రీ సత్య జోడీ అయితే వచ్చారు. వాళ్ళు ఫ్లవర్ ప్లేస్లో వచ్చేసి ప్రియాంక జోడీని, ఇంకా ఫైర్ ప్లేస్లో వచ్చేసి మానస్ గారిని అయితే పెడతారు. రీజన్ ఏంటంటే మానస్ గారు డ్యాన్స్ బాగా చేస్తారు, మాకు టఫ్ అవుతుంది అనేసి పెడతారు. నెక్స్ట్ నైని పావని శ్రీనివాస్ గారు అయితే వచ్చారు. వాళ్ళిద్దరు ఫైర్ ప్లేస్లో వచ్చేసి విశ్వ నేహ గారి జోడీ అయితే పెట్టారు. రీజన్ ఏంటంటే విశ్వ గారితో నేను ఇంత ముందుకే డ్యాన్స్ చేశాను, ఆయన చాలా బాగా చేస్తారు, మాకు టఫ్ అవుతారు అనేసి చెప్తుంది. ఇంకా ఫ్లవర్ ప్లేస్లో వచ్చేసరికి
ధనరాజ్ భాను గారి జోడీ ఫోటో అయితే పెడతారు. ఇంకా లాస్ట్ మానస్ శ్రేష్ఠ జోడీ అయితే వచ్చి ఫ్లవర్ ప్లేస్లో ప్రియాంక జోడీని అయితే పెడతారు. ఇంకా ఫైర్ ప్లేస్లో వచ్చేసి ధనరాజ్ గారి ఫోటో అయితే పెడతారు. ఫ్లవర్ ప్లేస్లో మానస్ కూడా ప్రియాంక జోడీ ఫోటో పెట్టడం ప్రియాంక అయితే తీసుకోలేకపోయింది. చాలా ఎమోషనల్ అయిపోయింది. చాలా ఏడ్చేసింది. ఫస్ట్ ఎపిసోడ్లోనే ఇలా డిస్క్రైబ్ చేయడం అనేది నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎక్కువ ఫ్లవర్స్ వచ్చింది ప్రియాంక గారి జోడికి, ఎక్కువ ఫైట్స్ వచ్చింది మానస్ గారి జోడికి అయితే వచ్చాయి. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ ఎపిసోడ్ అయితే ఇంతేనండి. ఇది బిగ్ బాస్ సీజన్ 9 అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. ఎవరైనా డాన్స్ మీద ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది అని నేనైతే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.